హాయ్ ఎవ్రీవన్. సో మన ప్రీవియస్ వీడియోస్లలో వెబ్ ఆటోమేషన్ సంబంధించిన లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా గూగుల్ క్రోమ్ వెబ్ పేజ్ సంబంధించిన డ్రైవర్ పాత్ అసైన్ చేయడం జరిగింది. తర్వాత గూగుల్ వెబ్ పేజ్ ఆటోమేషన్ ప్రాసెస్లో ఎలా ఓపెన్ చేయాలో చూపించడం జరిగింది. తర్వాత అందులో ఈ గ్రామ్ స్వరాజ్ సెర్చ్ చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోస్లో మనం ఈ గ్రామ్ స్వరాజ్ సంబంధించింది ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ వచ్చిన లింక్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఎలాంటి టాస్క్ అయితే రెగ్యులర్గా మనం మానిటరింగ్ చేస్తూ ఉంటామో ఆ టాస్క్ సంబంధించిన టేబుల్ ఏ విధంగా స్క్రాప్ చేయాలో అనే ప్రాసెస్ వరకు కూడా నేను స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ముందుగా మనం గూగుల్ సెర్చ్లో ఈ గ్రామ్ స్వరాజ్ క్లిక్ చేయగానే మనకు రిజల్ట్ ఇట్లా చూపించడం జరిగింది. 2,16,000 రిజల్ట్ వచ్చినాయి 0.20 సెకండ్స్లలో. సో ఈ రిజల్ట్ వల్ల మనకి కావాల్సిన లింక్ మీద మనం క్లిక్ చేస్తాము. సో ఇప్పుడు ఈ గ్రామ్ స్వరాజ్ సర్వర్ 3 ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ గ్రామ్ స్వరాజ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనము రెగ్యులర్గా మానిటరింగ్ చేసే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్టింగ్ పేజ్ కాడికి వెళ్తాము. లైక్ ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు డిఎస్సి మీద మ్యాపింగ్ జరుగుతుందండి. సో ఆ డిఎస్సి మేనేజ్ సంబంధించిన టోకెన్స్ మ్యాపింగ్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎన్ని మండల్స్ ఇంకా మ్యాప్ చేసుకున్నారు, ఇంకెన్ని మ్యాప్ చేసుకోవాలి అనే స్టేటస్ చూడాలంటే నేను ప్రతిరోజు సో ఈ గ్రామ్ స్వరాజ్ హోమ్ పేజ్ ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ అకౌంటింగ్ మోడల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంటింగ్ మోడల్ మీద క్లిక్ చేసిన తర్వాత పిఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేషన్ రిపోర్ట్ మీద మళ్ళీ నేను క్లిక్ చేయాలి. తర్వాత ఇందులో డిఎస్సి స్టేటస్ రిపోర్ట్. సో డిఎస్సి స్టేటస్ రిపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టేట్ వచ్చేసి నా ఏ స్టేటో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ మ్యాపింగ్ స్టేట్స్ ఏ లెవెల్, జిల్లా పరిషత్ లెవెలా, బ్లాక్ పంచాయతీ లెవెలా, విలేజ్ పంచాయతీ లెవెల్ ఆ రేడియో బటన్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ సెంటర్ స్పాట్స్ స్కీమ్ ఏంటి అది సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ స్కీమ్ సంబంధించిన నేమ్ డ్రాప్ డౌన్ నుండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంట్రీ చేసి మనం వ్యూ రిపోర్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఎంటైర్ మా తెలంగాణ స్టేట్కి సంబంధించిన లిస్ట్ వస్తుంది ఈ విధంగా టేబులర్ ఫార్మాట్లో. ఈ ట్యాబ్లెట్ ఫార్మాట్లో వచ్చిన లిస్ట్లో నేను మా జిల్లాకు సంబంధించిన నేమ్ మీద క్లిక్ చేస్తే సో నాకు మండలాల వారీగా ఎన్ని మ్యాప్ చేసుకున్నారు అనేది ఒక టేబులర్ రూపంలో వస్తుందన్నమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే మీకు చూపించానో ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా ఇప్పుడు నేను వెబ్ ఆటోమేషన్లో చేయబోతున్నానండి. ఇప్పుడు ప్రతిసారి నేను వెబ్ పేజ్ ఓపెన్ చేసి అందులో అకౌంటింగ్ మోడల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పిఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేషన్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి కోడ్ రాసేసి ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన టైంలో ఒక క్యాప్చా మాత్రమే మాన్యువల్గా ఎంటర్ చేస్తానండి. ఇప్పుడు ఇంతకుముందు మాన్యువల్గా ఎట్లా అయితే ఎంటర్ చేసాము ఆ ఒక క్యాప్చా తప్పితే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఆటోమేషన్ ప్రాసెస్లో రన్ అయ్యి నాకు కావాల్సిన ఈ యొక్క ఈ స్టేటస్ మండల వైజ్ స్టేటస్ అనేది చూపించేసి రిజల్ట్ అనేది ప్రింట్ చేసేసి అది ఎక్సెల్లో కూడా సేవ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నానండి. ఓకే. సో ముందుగా మనము కోడ్ రన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కోడ్ రన్ చేస్తానండి. సో ఈ కోడ్ రన్ చేయగానే మనకి గూగుల్ పేజ్ ఓపెన్ అయింది. ఆ గూగుల్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత అందులో సెర్చ్ బాక్స్ ఓపెన్ అయింది. ఆ సెర్చ్ బాక్స్ ఈ గ్రామ్ స్వరాజ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను మాన్యువల్గా క్లిక్ చేయకుండా సో ప్రోగ్రామింగ్ ద్వారానే ఈ గ్రామ్ స్వరాజ్ 3 అనే సర్వర్ మీద క్లిక్ అయ్యే విధంగా మనం కోడ్ రాసి ఉంటుందండి. సో దానికి నాకేం కావాలంటే ఈ గ్రామ్ స్వరాజ్ 3కి సంబంధించిన ఎక్స్పాత్ ఎక్స్పాత్ అవసరం. సో అది నాకు తెలియాలి అంటే నేను డెవలపర్ పేజ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్పెక్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ నావిగేటర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ యొక్క అడ్రస్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ అడ్రస్ ఉంది కదా, సో ఇది ఎక్కడుందో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో ఇలా మూవ్ చేసిన కొద్దీ మనకు అక్కడ రిజల్ట్ అక్కడ రైట్ సైడ్, ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ విండో రైట్ సైడ్ విండో రెండు గమనించిన ఎలిమెంట్స్ చెక్ చేస్తూ ఉండండి. ఎలిమెంట్స్లలో మనకు ఆటోమేటికల్లీ చూడండి. సో ఎక్స్పాస్ సంబంధించింది ఇక్కడ ఉంది. సో ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేయగానే మనకు రిజల్ట్ అనేది అక్కడ ఆ లింక్ చూపిస్తుందండి. సో ఇప్పుడు ఈ లింక్ నేను కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లింక్ ఏముంది, సైట్ క్లాసు http egrams.gov.in. సో ఈ లింక్ కాపీ చేసుకొని ఎక్స్పాత్ ఫుల్ ఎక్స్పాత్ ఇది కాపీ చేసుకొని మళ్ళీ మన కోడ్లో కంటిన్యూషన్ యాడ్ చేస్తున్నాం అండి. కామెంట్ కూడా వస్తున్నా, క్లిక్ ఆన్ egrams as వెబ్ లింక్. వెబ్ లింక్ URL drive dot find element by XPath సో ఏదైతే నేను URL కాపీ చేశానో XPath కాపీ చేశానో అది ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి డాట్ క్లిక్ అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒకటి మనం ఇంకొక లైబ్రరీ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలండి. అది ఏంటి అంటే టైమర్ లైబ్రరీ ఇంపోర్ట్ టైం అంటే వెయిట్. మనం ప్రతిసారి ఒక పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పేజ్ మినిమం 1 సెకండ్ 2 సెకండ్స్ కాన్స్టెంట్గా మనకు విజిబుల్ అయ్యే విధంగా టైమర్ సెట్ చేసామనుకోండి, ఆ పేజ్ అనేది మనకి అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు egrams సంబంధించింది పేజీ అది ఆటోమేటికల్లీ అక్కడ పడి ఎంట్రీ అయ్యి తర్వాత బటన్ అనేది క్లిక్ అవుతుంది. సో అలా కాకుండా అక్కడ ఎంట్రీ అయిన తర్వాత ఒక 2 minutes ఆగమని అని చెప్పాలనుకుంటే టైమ్ డాట్ స్లీప్ 2 seconds అంటే ఒక 2 seconds మనకు అక్కడ పేజీ కాన్స్టెంట్గా ఉంటుంది. సమ్ టైమ్స్ మనం ఈ పేజ్ వెయిట్ చేయకపోయినా కూడా రిజల్ట్ అనేది రాంగ్ వస్తుంది. ఫాస్ట్గా రిజల్ట్ కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. సో అలాంటప్పుడు కూడా మనకి టైమ్ డాట్ స్లీప్ 2 seconds ఇచ్చామనుకోండి, 2 seconds ఇస్తే మనకు వెబ్ పేజ్ అనేది ఒక 2 minutes అక్కడ 2 seconds ఆగి తర్వాత నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ లింక్ అనేది ఇవ్వడం, ఆ లింక్ సంబంధించి కాపీ చేసుకొని సార్ నా కోడ్లో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ ఏ విధంగా వస్తుందో చూద్దాము. సో గూగుల్ పేజ్ ఓపెన్ అయింది. అందులో egrams టైప్ చేయడం జరిగింది. సంథింగ్ ఎర్రర్ వచ్చిందండి. ఆ ఎర్రర్ నేను చూస్తాను. ఇప్పుడు వచ్చిన ఎర్రర్ వచ్చేసి నేమ్ ఎర్రర్ అండి. సో నేమ్ ఎర్రర్ మీన్స్ ఏంటి అంటే నేను ఇక్కడ కోడ్ రాసేటప్పుడు ఎక్కడో మిస్టేక్ చేశాను. ఒకసారి కోడ్ చెక్ చేస్తానండి. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి డ్రైవర్ డ్రైవర్ కాకుండా డ్రైవ్ అని రాశాను. సో దీన్ని కోడ్ మార్చేసి మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేస్తానండి. డ్రైవర్. సో రీఎగ్జిక్యూట్ చేసిన తర్వాత గూగుల్ పేజ్ ఓపెన్ అయింది. సో అందులో మనకి egrams సెర్చ్ టైప్ చేశాను. సో రిజల్ట్ ఎగ్జిక్యూట్ అయింది. సో రిజల్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత egrams క్లిక్ అయిపోయి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది egrams హోమ్ పేజ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ వీడియోలో సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డెవలపర్ మోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్పాత్ కరెక్ట్ పాత్ ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఆ ఎక్స్పాత్ మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయకపోతే రాంగ్ రిజల్ట్ వస్తుంది. మనం ఇచ్చేటప్పుడు కూడా నేమ్స్ కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఇంతకుముందు నేమ్ మిస్ మ్యాచ్ ఏ విధంగా ఎర్రర్ వచ్చిందో అలాంటి ఎర్రర్స్ వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో సో అకౌంటింగ్ మాడ్యూల్ ఏ విధంగా క్లిక్ చేయాలి. egrams ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అకౌంటింగ్ మాడ్యూల్ క్లిక్ ఎలా క్లిక్ చేయాలి అనేది, దాని తర్వాత PFMS ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ ఏ విధంగా చేయించాలనేది స్టెప్ బై స్టెప్ వెళ్దామండి.
థ్యాంక్ యూ టు ఆల్.